హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు భార్యాభర్తల జరిగే గొడవల్లో అత్తామామలు మౌనంగా ఉన్నంత మాత్రాన వరకట్న వేధింపులు, కేసులు పెట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నైతికంగా ఆ ప్రవర్తన తప్పుగా కావచ్చు, కానీ అది క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీలులేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. భర్త కుటుంబ సభ్యులకి గుడ్డిగా కేసుల్లో లాగడం సరైనది కాదని స్పష్టం చేసింది. భర్తకి మద్దతిచ్చారనో, లేదా గొడవల్లో జోక్యం చేసుకోలేదనో, లేదా సర్దుకుపోవాలని సలహా ఇచ్చిన కుటుంబ సభ్యులపై క్రిమినల్ చట్టాలను ప్రయోగించలేమని కోర్టు స్పష్టం చేసింది. నేరంలో వారి ప్రత్యక్ష భాగస్వామ్యం లేదా నిర్దిష్టమైన పాత్ర ఉంటేనే తప్ప సాధారణ ఆరోపణలతో అత్తామామలను దోషులుగా నిలబెట్టలేమని కోర్టు స్పష్టం చేసింది. వైవాహిక వివాదాల్లో తీవ్రమైన భావోద్వేగాలు, వ్యక్తిగత కక్షలు దాగి ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సమయంలో భర్తపైనే కాకుండా ఎలాంటి సంబంధం లేని కుటుంబ సభ్యులపై కేసుల్లో ఇరికించే ధోరణి ఉందని కోర్టు స్పష్టం చేసింది. నిందితులుగా చేర్చిన వారు నిజంగా క్రూరత్వం పాల్పడ్డారా, లేదా అదనపు కట్నం కోసం వేధించారా అన్నది నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే తప్ప క్రిమినల్ చట్టాలను ప్రయోగించలేమని కోర్టు స్పష్టం చేసింది. సరే, ఉంటాను ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు ముత్యముతపల్లి గొడవ నసికే పోయి మామలూరు మౌనంగా మందరిందరికిచ్చి ఊర్పొర్రు క్రిమినల్ కేసులు, వరకట్న వేధింపుల కేసు వాటనానికి వీళ్ళే ఇందరికిచ్చి సుప్రీంకోర్టు కెత్తనమాట. నైతికంగా ఊరు మౌనంగా మందన తప్పు కావచ్చు, కానీ ఊర్పొర్రు క్రిమినల్ చర్యలు ఊరు భర్త కుటుంబ సభ్యుల మీద గుడ్డిగా కేసులో లాగడం సరైనది కాదనికిచ్చి కెత్తడం జరుగుతుందన్నమాట. లేకపోతే భర్తకి సాయం తొంకుతారిందరో, లేకపోతే గొడవల్లో జోక్యం తింగులేరిందరో, లేదా సర్దుకున్నట్టు ఇందరికిచ్చి కెత్తడం కూడా వారు కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసుకు చట్టాలు ప్రయోగించలేము ఇందరికిచ్చి కెత్తామన్నారు సుప్రీంకోర్టు. సరే, మంతాం ఫ్రెండ్స్.